guys and welcome to Asterix. గైజ్ లాస్ట్ బ్లాగ్లో మీరు చూసారు ట్రావెలింగ్ టైంలో మనకి ఏమేం కావాలి, ట్రావెల్ ఎలా చేస్తారనేది చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్. బిల్లీ గారు ఇస్ రెడీ విత్ ద లగేజ్. ఎస్, ఇప్పుడు మేము క్యాబ్ తీసుకొని వీఆర్ గోయింగ్ టు గో టు ద హోటల్ డైరెక్ట్లీ. ఈ రోజు చాలా టైం ఉంది మనకి. మార్నింగ్ ఫ్లైట్ తెలివిగా బుక్ చేసాం. కమ్ ఆన్ అవుట్ విత్ us. చలో. ఓ బై ద వే, మీకు తెలుసు కదా ఆల్రెడీ బిల్లీ గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి సంబంధించిన పేరు ఒకటి పెట్టుకుంటారు. ఇక్కడ బిల్లీ గారి పేరు ఏంటంటే షేక్ జుమైరా. షేక్ జుమైరా, నేను షేక్ జాలిమా. షేక్ ఏ గర్ల్స్ షేక్స్ ఉండరా, గర్ల్స్ బేగమ్స్ ఉంటారు. జాలిమా బేగం. ఓకే, అది నా పేరంట. సో షేక్ జుమైరా ఖాన్ అండ్ జాలిమా బేగం ఆర్ కమింగ్ ఫర్ యు దుబాయ్. యాక్చువల్లీ అది సిటీ నుంచి కొంచెం దూరం అయిపోయింది, అదే అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఆప్షన్ లేదు. సో హోటల్ కూడా చూపించేసే బిల్లి ఒకసారి నేను చెక్ ఇన్. And making way to our room. Mark second floor lo room ochindi. Anyway, room over here or the hotel also is not at all on priority guys. Endukante Dubai vachin tarvata hotel lo untama enti. But oka fun fact cheptanu, ee Sheraton Creek hotel mem ikkada untunnam. Idi vachesi Dubai lo oldest hotel anta, and surprisingly the maintenance is very very good. Welcome back to the vlog. రెడీ అయిపోయాం మేము ఇప్పుడు డైరెక్ట్గా మాల్ని హిట్ చేయబోతున్నాం. బికాజ్ దుబాయ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ రిచువల్ లాగా అదే చేయాలి. సో లెట్స్ గో టు ద దుబాయ్ మాల్. ఎంజాయింగ్ దిస్ పీస్ అండ్ మూమెంట్ ఆఫ్ సాలిట్యూడ్. ఎలా ఉంది బిల్లీ? యాక్చువల్లీ ఇక్కడ అలాగే ఉంటుంది, మొత్తం ఏసీలోనే తిరగాలి. ఎనీ టైమ్ ఆఫ్ ద ఇయర్ మోస్ట్లీ వేడిగానే ఉంటుంది. ఇక్కడ అవుట్డోర్స్ ఎంజాయ్ చేసుకోవచ్చు, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కానీ అవి ఈవినింగ్ టైంలోనే వెళ్ళాలి. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద గ్రాండ్ ఎంట్రన్సెస్ టు ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ మాల్ ఇన్ దుబాయ్ గైజ్. ఇది సెంటర్ ఆఫ్ ద సిటీ, హార్ట్ ఆఫ్ దుబాయ్ సిటీలో ఉంటుంది. అసలు ఇదే ఒక పెద్ద సిటీ లాగా ఉంటుంది. లోపల ఉన్న బ్రాండ్స్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఎంటర్టైన్మెంట్కి కానీ, షాపింగ్కి కానీ, యునో ఫర్ ఈటింగ్, ఫర్ ఎనీథింగ్, దిస్ ఇస్ ద బెస్ట్ మాల్ అన్నమాట. దిస్ ఇస్ లైక్ ద హాట్ స్పాట్ ఆఫ్ దుబాయ్. సో ఎంటర్ అయిపోయి అన్ని మీకు చూపిస్తాను, పదండి. ఇది ద లెజెండరీ అక్వేరియం అట్ ద దుబాయ్ మాల్. జస్ట్ లుక్ ఎట్ ద సైజ్ గైజ్. ఇందులో పెద్ద పెద్ద ఫిష్ కూడా ఉంటుంది, నాట్ జస్ట్ టైనీ వన్స్. పిల్లలు పెద్దవాళ్ళకి ఇద్దరికి ఫ్యాసినేటింగ్ గా ఉంటుంది.
ఎంతమందికి అండర్ వాటర్ లైఫ్ అంటే ఫ్యాసినేషన్ నాకు చెయ్యెత్తి కింద కామెంట్ చేయండి, బికాజ్ ఐఎమ్ సో ఫ్యాసినేటెడ్ విత్ అండర్ వాటర్ లైఫ్. లేదంటే డైరెక్ట్గా గ్యాలక్సీస్లో స్కైస్లో ఏముంటాయి, ఈ రెండు నాకు చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. ఐ ఫీల్ దట్ లుకింగ్ అట్ ఫిష్ ఇస్ సో రిలాక్సింగ్ అండ్ పీస్ఫుల్ కదా. ఇఫ్ యూ ఫీల్ ద సేమ్ కామెంట్ బిలో. చూడండి గైస్, స్టింగ్రేజ్ నుంచి షార్క్స్ వరకు అన్నీ ఉన్నాయి ఒక మాల్ లోపల ఉన్న అక్వేరియంలో. ఎంత అమేజింగ్ ఉంది కదా. ఇక్కడికి టికెట్స్ తీసుకుని లోపల కూడా వెళ్ళొచ్చు. లోపల ఇదే ట్యాంక్ లో లైక్ ఈ అక్వేరియంలో బోటింగ్ కూడా చేపిస్తారు అండ్ యూ కెన్ వాక్ ఇన్ సైడ్ ది అండర్ వాటర్ టన్నెల్ ఆల్సో. ఇట్స్ సూపర్. కానీ టమీలో ఎలుకలు నడుస్తున్నాయి కాబట్టి ఫస్ట్ తినడానికి వెళ్ళిపోతున్నాం. గాయ్స్, దుబాయ్ మాల్లో సినిబాన్ అని ఉంటుంది, అక్కడ ఈ సినిమన్ రోల్స్ తప్పకుండా తినాలి. దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్. బిలి గారు, దిస్ ఇస్ ద ఫస్ట్ సినిబాన్ ఆఫ్ యువర్ లైఫ్. చాలా బాగుంటుందా? చాలా బాగుంటుంది. సో బిలి గారు చూస్ చేసింది విత్ నట్స్ చూస్ చేశారు. పీకెన్ నట్స్, వాల్నట్స్ లాగా ఉంటాయి. అండ్ నాది క్యారమెల్ అండ్ క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్. యమ్మీ. చాలా బాగుంది. చాలా బాగుంది. దుబాయ్ మాల్లో ఫుడ్ కోర్ట్లో ఉంటుంది, కొంచెం తిరగాలి, దొరుకుతుంది. ఆ తర్వాత సీటింగ్కి ఇంకా తిరగాలి, అది లాస్ట్లో దొరుకుతుంది. నాది సాఫ్. నాకు చాలా పెద్దగా ఉంది, చాలా పెద్ద బన్ను. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఇది హెల్ప్ చేస్తాను, ఈ దాడి క్లీన్ చేస్తాను. డెస్టినేషన్ ఇంకా ఆగేది లేదు. ఖాతా ఓపెన్ చేసామంటే ఇంకా వెళ్ళాల్సిందే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? నేను నిన్ను తీసుకెళ్తున్నాను షేక్ షాక్కి. అక్కడ ఒక మష్రూమ్ బర్గర్ చాలా ఫేమస్ ఉంటుంది అండ్ దాని ప్రైస్ వచ్చేసి ఓ గాడ్. ఓ బై ద వే గైస్, నేను దుబాయ్కి నాకు తెలిసి ఇది నా 4th టైం, అందుకే నాకు మ్యాప్ అన్నీ తెలుసు. ఇప్పుడు బిల్లి గారికి చూపిస్తున్నాను. బిల్లి, నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కదా, బిల్లి గారికి ఇది ఫస్ట్ టైం. లెట్స్ గో. దుబాయ్ మినియేచర్ సిటీ క్రియేట్ చేశారు, అది కూడా ఇలా స్లోప్లో ఉంది. గైస్, ఇది కొత్తగా స్టార్ట్ చేశారు, నేను వచ్చినప్పుడు లేదు. ఇది ఒక వర్చువల్ రియాలిటీ పార్క్. టికెట్స్ తీసుకుని లోపల కూడా వెళ్ళొచ్చు. మేబీ లోపల చాలా రిక్రియేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కి ఉంటుంది. పిల్లలు ఉంటే దిల్ గో క్రేజీ. కానీ మా డెస్టినేషన్ వేరే ఉంది గైస్. వీఆర్ లుకింగ్ ఫర్ షేక్ షాక్స్. దే హ్యావ్ ద బెస్ట్ బర్గర్స్ ఇన్ ఆల్ ఆఫ్ దుబాయ్. యాక్చువల్లీ దుబాయ్లో ఆప్షన్స్ చాలా ఉంటాయి, కానీ పర్సనలీ ఐ జస్ట్ లవ్ షేక్ షాక్. ఫైనల్గా దొరికింది. నాకు చాలా భయం అయింది తెలుసా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం దీన్ని వెతికినప్పుడు మేము ½ అన్ అవర్ నడిచాం ఈ మాల్ అంతా. అప్పుడు మాకు ఇది దొరికింది. ఎవరినైనా అడిగితే ముందుకెళ్ళి రైట్ అంటున్నారు. ముందుకెళ్ళి అంటే ఎంత ముందుకెళ్ళాలంటే జస్ట్ 10 స్టెప్స్. వీళ్ళే 10 స్టెప్స్ చాలా పెద్దగా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఇది మాత్రం ఈరోజు దొరికింది. సో బిల్లి గారు, కమాన్, డిలిషియస్ బర్గర్స్ మీకు తినిపిస్తాను. వాళ్ళ హబీబీ. బిల్లి గారు, నువ్వు స్టార్ట్ చేయవచ్చురా. వాళ్ళ హబీబీ జలీమా బేగ్. సారీ, నీ పేరు జాలిమా బేగ్. హలీమా బేగం, జాలిమా బేగం. ఇది చూసినారు కదా, మొత్తం ఒక పెద్ద మష్రూమ్ ఉంది. అందులో లోపల ప్యాటీ లేదు. ఆ మష్రూమ్లోనే పీస్ స్టఫ్ చేసి ఇంత పెద్ద మష్రూమ్ని ఒక ప్యాటీ లాగా చేస్తారు. సారీ, మౌత్లో ఉండగా మాట్లాడుతున్నాను. బియాండ్ డెలిషియస్. అండ్ ఈ క్రింకిల్ కట్ ఫ్రైస్ విత్ చీజ్ ఆర్ హెవెన్. నా ఫ్రైస్ అసలు నచ్చవు, బట్ దిస్. ఇప్పుడు గైస్, ఇట్ ఇస్ టైమ్ ఫర్ సమ్ రీటైల్ థెరపీ. సో షాప్స్ వైపు వెళ్ళిపోతున్నాం, బికాజ్ నా బర్త్డే డ్రెస్ కూడా నేను ఇంకా కొనలేదు. సో యా, లెట్స్ గో. ఎవ్రీథింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్లీ పర్ఫెక్ట్ హియర్ గైస్. ఈ క్యాఫేకి నేను రావాలి ఒకరోజు, చాలా బాగుంటుంది అన్నారు. ఇట్స్ కాల్డ్ అంజలీనా అండ్ ఎంటర్ అయిన వెంటనే ఉంటుంది దుబాయ్ మాల్లో. క్యాజువల్గా ఇలా స్ట్రోల్ చేస్తుంటే ఈ పర్టిక్యులర్ స్టోర్
నిజంగా ఐ క్యాచీ అనిపించింది. గైజ్ ఇట్ హ్యాస్ ఆల్ వుడెన్ టాయ్స్, లైక్ ఇట్ ఈస్ కాల్డ్ పినాకియోస్ వరల్డ్. అండ్ చూడండి ఎంత ప్రిటీ చిన్న చిన్న మినియేచర్ వుడెన్ టాయ్స్ ఉన్నాయి. ద ఫిట్నెస్ ఇస్ అమేజింగ్. ఒక ఫ్యాంటసీ ల్యాండ్, ఫెయిరీ ల్యాండ్ లాగా ఉంది కదా. బెస్ట్ పార్ట్ ఇస్ దాట్ ప్రతి ఒక్క టాయ్లో ఒక మూవింగ్ ఎలిమెంట్ ఉంది కదా, దానికి ట్రాకే లేదు. ఇట్స్ లైక్ యాజ్ ఇఫ్ ఇట్స్ గోయింగ్ ఆన్ ఇట్స్ ఓన్. చూడండి. నెక్స్ట్ గైస్, బిల్లి గారు షూస్ కొనాలంటే ఈ నైకీ, ఇది ఒక స్టోర్ కాదు సిటీ అనుకోండి, ఇక్కడికి వచ్చాం. కానీ బిల్లి గారు డిడ్ నాట్ లైక్ ఎనీథింగ్ ఓవర్ హియర్. ఇది వచ్చేసి టెడ్ బేకర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్ టు షాప్ అబ్రాడ్. చూద్దాం ఇక్కడ నా బర్త్డే డ్రెస్ దొరుకుతుందా లేదా. సో ఇక్కడ మోస్ట్లీ నాకు అన్ని క్యాజువల్ అనిపించాయి గైస్, బట్ ఫైనలీ ఐ సా సంథింగ్ దట్ కాట్ మై ఐ. హౌస్ దిస్ మరూన్ డ్రెస్ గైస్? చాలా బాగుంటుంది. It's time to try this beautiful dress. Kani, can we take a moment to appreciate these beautiful trial rooms? ఈ ట్రయల్ రూమ్స్ ఇట్ సెల్ఫ్ ఒక లగ్జరీ ఉంది. ఇక్కడ గంటలు గంటలు కూర్చోవచ్చు. ఏమంటారు? దిస్ ఈస్ హౌ ద డ్రెస్ లుక్స్. ఆల్దో ఐ రియలీ లైక్ ద ఫిట్ గైస్. చాలా బాగుంది ఫిట్. అండ్ ఈ టఫెటా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కదా, స్కర్ట్ పార్ట్లో వచ్చింది. బట్ ఐ సమ్హౌ ఫీల్ దట్ ఇట్స్ వెరీ ప్లెయిన్ ఫర్ మై బర్త్డే. సో ఇది నేను తీసుకోను, కానీ ఐ గాట్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ టెడ్ బేకర్. దుబాయ్ అన్బాక్సింగ్ వీడియో ఎవరికి కావాలి చెప్పండి, అన్బాక్స్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ టాప్ గైజ్, ఇది ఒక బ్రాండ్ కాల్డ్ కేట్ స్పేడ్. ఇందులో బ్యాగ్స్ చాలా బాగుంటాయి. ఇఫ్ యూ ఆల్ రిమెంబర్ క్రిస్మస్లో బిల్లి గారు నాకు ఒక గ్రీన్ కలర్ బ్యాగ్ ఇచ్చారు కదా, అది కేట్ స్పేడ్దే. ఈసారి నాకు లక్ అంతగా ఫేవర్ చేయలేదు. సో కేట్ స్పేడ్ నుంచి బయటకు వచ్చేసాం అండ్ వీ హావ్ కమ్ టు జారా. ఐ హోప్ ఐ గెట్ మై బర్త్డే డ్రెస్ ఓవర్ హియర్. అండ్ ఎస్, నా హ్యాపీ ఫేస్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఐ ఫౌండ్ మై బర్త్డే డ్రెస్ హియర్. ఇప్పుడు ఫౌంటైన్ షో టైం అయిపోయింది, సో తొందరగా అక్కడికి వెళ్ళిపోదాం. దుబాయ్ మాల్ అవుట్డోర్ ఏరియాలో 5:30కి ఈ షో స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీ 15-20 మినిట్స్కి ఒక్కొక్క షో ఉంటుంది. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి గైజ్. ఓ గాడ్, మాల్లో కన్క్లూజన్ కూడా చెప్పలేకపోయాం. అరే మాస్క్ మర్చిపోయాం. మాల్లో కన్క్లూజన్ చెప్పలేకపోయాం బికాజ్ బిల్లీ గారు వాజ్ సో టైర్డ్. ఆయన ఎంత పెద్ద ట్యాంట్రమ్ త్రో చేశారంటే చెప్పేది లేదు. చెప్పండి బిల్లీ గారు, ఏంటి చూసారా, మాట్లాడట్లేదు. దుబాయ్కి ఒక నమస్కారం అంటున్నారు, అంటే 5 కిలోమీటర్స్ అయినా నడిచి ఉంటాం ఈరోజు. అండ్ బిల్లి గారి షూ చాలా ట్రబుల్ చేసింది. ఆయనకి సెట్ అయ్యే షూ ఈ మొత్తం మాల్లోనే దొరకలేదు ఆయనకి. అందుకే అలాగే నడిచి లాస్ట్ ఇంకా ఇరిటేట్ అయిపోతే నేను బ్లాగ్ అంతా మానేసి ఓన్లీ తినేసి వచ్చేసాం. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 11 అవుతుంది గైజ్. సో ఫస్ట్ డే ఇలా జరిగింది. రేపటి నుంచి కొంచెం కంట్రోల్ చేసుకొని వెళ్ళాలి, ఎందుకంటే మీరు కూడా వస్తే మాల్స్ అసలు అందులో మెంటల్ అయిపోతాం తెలుసా మీకు. సో యాక్చువల్గా బెడ్ మీద కూడా అలా పడుకోకూడదు, ఇప్పుడే షవర్ తీసుకొని ఆ తర్వాత పడుకోవాలి. సో విల్ కాల్ ఇట్ అ డే యూ గైజ్. ఫస్ట్ డే మాకు ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, ఏదైనా ఇంట్రెస్టింగ్ చేస్తేనే చేస్తాను. మళ్ళీ మాల్కి వెళ్ళి మళ్ళీ మీకు చూపిస్తే ఏంటి యూజ్ చెప్పండి. ఏదైనా ఇంట్రెస్టింగ్ చేస్తే తప్పకుండా మిమ్మల్ని కూడా మాతో పాటు కలిసి తీసుకెళ్తాం. ఓకేనా గైజ్? ఇఫ్ యూ లైక్ దిస్ ఎపిసోడ్, yes,
subscribe and smash that like button, you guys. I'll see you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix and Billy Garu, DNC TV. ఇది మాత్రం బాగానే చెప్తున్నాం. బాయ్.